సెకండ్ ఇయర్ ఫౌండేషన్ కోర్సులో ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేటువంటి సబ్జెక్ట్లో నాబార్డ్ అనేటువంటి ఒక టాపిక్ని ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతా ఉన్నాం. నాబార్డ్ NABARD నాబార్డ్ అంటే ఏంటి? నాబార్డ్ అంటే నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. నేషనల్ బ్యాంక్ ఫర్ అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్. దీన్ని తెలుగులో జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు అని అంటారు. జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు అని అంటారు. అసలు ఈ బ్యాంక్ యొక్క పని ఏంటి, దీని విధులేంటి అనే విషయాన్ని గురించి, ఫంక్షన్స్ ఆఫ్ నాబార్డ్, దీని యొక్క ఫంక్షన్స్ ఏంటి, దీనివలన అగ్రికల్చర్ సెక్టార్కి వచ్చేటువంటి అడ్వాంటేజెస్ ఏంటి అనే విషయాన్ని మనం తెలుసుకుందాం. నాబార్డ్ అనగా జాతీయ వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకు. ఇది అత్యుత్తమమైనది, అంటే ఇది చాలా ఉన్నతమైనది, పెద్దది అని అర్థం. నాబార్డ్ అంటే ఇది గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయం, చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, హస్తకళలు, ఇతర గ్రామీణ కళలు మొదలైన వాటిని అభివృద్ధి చేయుటకు రుణ మరియు ఇతర సౌకర్యాలను కల్పిస్తుంది. ఈ నాబార్డ్ అనేది గ్రామీణ ప్రాంతాలలో వ్యవసాయ రంగాన్ని, పరిశ్రమలని, అలానే చిన్న తరహా పరిశ్రమలు, కుటీర పరిశ్రమలు, చేతి పనులు, హస్తకళలు, ఇతర కళలని, వాటికి అవసరమయ్యేటువంటి అభివృద్ధికి అవసరమైనటువంటి రుణ సహాయాన్ని, ఇతర సౌకర్యాలను కల్పించడానికి ఈ నాబార్డ్ అనేది కృషి చేస్తుంది. దీని లక్ష్యం సమగ్ర గ్రామీణ అభివృద్ధి. నాబార్డ్ యొక్క మెయిన్ గోల్ ఏంటి అని అంటే మొత్తం టోటల్లీ ఎకానమికల్గా బ్యాక్వర్డ్ ఏరియాస్ని లేకపోతే విలేజెస్ని డెవలప్ చేయడమే దీని యొక్క కామన్ గోల్ అయి ఉంది. నాబార్డ్ యొక్క కామన్ గోల్ ఏంటి అని అంటే ఎకానమికల్గా అలానే టెక్నికల్గా బ్యాక్వర్డ్ ఏరియాస్ని, విలేజెస్ని డెవలప్ చేయడమే నాబార్డ్ యొక్క మెయిన్ గోల్. ఈ నాబార్డ్కి సంబంధించి ఈ నాబార్డ్ యొక్క హిస్టరీ ఏ విధంగా ఉందంటే, భారతదేశ రిజర్వ్ బ్యాంకు వ్యవసాయ మరియు గ్రామీణాభివృద్ధి సంస్థాగత రుణాలు ఏర్పాటును సమీక్షించేందుకు శివరామన్ కమిటీని మార్చి 30, 1979 సంవత్సరంలో నియమించింది. అంటే ఇక్కడ ఈ నాబార్డ్ని శివరామన్ అనే ఒక కమిటీ చేత RBI అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం అనమాట. సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అంటే బ్యాంకులకే కేంద్ర బ్యాంకును మనం ఏమని చెప్తాం అంటే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్తాం. ఈ రిజర్వ్ బ్యాంకు అగ్రికల్చర్ సెక్టార్ని అలానే దాని మీద బేస్ అయినటువంటి ఇండస్ట్రీస్ని డెవలప్ చేయడానికి శివరామన్ కమిటీ సిఫార్సు మేరకు 1979లో ఈ నాబార్డ్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ కమిటీ చైర్మన్ శివరామన్. అంటే ఈ నాబార్డ్ కానీ ప్రారంభించడానికి లేదా దీని గురించి తెలియజేయడానికి ఉన్నటువంటి కమిటీ ఫస్ట్ మెంబర్ చైర్మన్ ఎవరంటే శివరామన్. ఈయన మాజీ ప్రణాళిక సంఘ సభ్యుడు. ఈ శివరామన్ అనే ఆయన అప్పటి కాలంలో 5 years ప్లాన్లో వన్ ఆఫ్ ది మెంబర్ అన్నమాట. నాబార్డ్ జూలై 12, 1982 ఇయర్లో 100 crores దీని యొక్క ఆథరైజ్డ్ క్యాపిటల్తో స్థాపించబడింది. అంటే ఈ నాబార్డు జూలై 12, 1982 సంవత్సరంలో 100 కోట్ల రూపాయల మూలధనంతో స్థాపించబడింది. దీనిచే రిజర్వ్ బ్యాంకు నిర్వర్తించే వ్యవసాయ విధులు, వ్యవసాయ రీఫైనాన్స్ మరియు అభివృద్ధి కార్పొరేషన్ విధులు నాబార్డుకు మళ్లించబడ్డాయి. అంటే ఈ నాబార్డు ప్రారంభించక మునుపు ఈ విషయాలన్నింటినీ అంటే వ్యవసాయ రంగానికి,
వ్యవసాయానికి అవసరమైనటువంటి రుణాలను మంజూరు చేయడం, మరి తిరిగి రుణాలను మంజూరు చేయడం, ఇలాంటి విషయాలన్నింటినీ కూడా ఆర్బీఐ చూసుకునేది. ఎప్పుడైతే బి శివరామన్ సిఫార్సు మేరకు 1979లో 1982లో ఈ నాబార్డ్ని స్టార్ట్ చేశారో అప్పటి నుంచి అగ్రికల్చర్కి, వ్యవసాయ రంగానికి అవసరమైనటువంటి మూలధనం కానీ, రుణాలు కానీ, తిరిగి రుణాలను మంజూరు చేయడం కానీ, వాటి యొక్క అభివృద్ధి గురించి కానీ ఆ విషయాలన్నీ కూడా రిజర్వ్ బ్యాంకు నాబార్డుకి విధుల్ని అప్పగించింది. నాబార్డ్ వ్యవసాయ రుణ శాఖ మరియు గ్రామీణ ప్రణాళిక మరియు రుణాల సెల్లను భర్తీ చేస్తుంది. అంటే ఈ నాబార్డ్ అనేది ఏం చేస్తుంది అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి వ్యవసాయం చేసేటువంటి రైతులకి, గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికి, అలానే వాటికి సంబంధించిన ప్రణాళికల్ని తయారు చేయడానికి ఈ నాబార్డ్ అనేది కృషి చేస్తుంది. నాబార్డు యొక్క కార్యకలాపాలు డైరెక్టర్ల బోర్డు ద్వారా నిర్వహించబడతాయి. అంటే నాబార్డు అనేది ఏ విధమైనటువంటి ప్రణాళికల్ని ఏర్పాటు చేయాలి, అలానే ఏ విధమైనటువంటి రుణాలని ఎంతకాలం మంజూరు చేయాలి, ఎంత మంజూరు చేయాలి అనే విషయాలన్నీ కూడా డైరెక్టర్ల బోర్డు ద్వారా నిర్వహించబడతాయి. ఈ డైరెక్టర్ల బోర్డును భారతదేశ ప్రభుత్వం నాబార్డు చట్టం 1981 ప్రకారం నిర్మిస్తుంది. అంటే ఈ డైరెక్టర్ల బోర్డుని భారత ప్రభుత్వం నాబార్డు చట్టం ప్రకారం 1981 ప్రకారంగా ఈ డైరెక్టర్ల బోర్డును నియమించడం జరుగుతుంది. దీని ప్రధాన కార్యాలయం ముంబైలో ఉంది. అంటే నాబార్డు యొక్క హెడ్ ఆఫీస్ ఎక్కడుంది అని అంటే ముంబైలో ఉంది. ఇందులో భారతదేశ ప్రభుత్వం 99% మరియు రిజర్వ్ బ్యాంకు 1% వాటాను కలిగి ఉన్నాయి. అంటే ఇండియన్ గవర్నమెంటు ఈ నాబార్డులో 99%, రిజర్వ్ బ్యాంకు 1% షేర్స్ని కలిగి ఉన్నాయన్నమాట. అంటే ఇది పూర్తిగా గవర్నమెంట్ బ్యాంక్, అంటే గవర్నమెంట్ చేత నడపబడేటువంటిదని. ఇక దీని యొక్క ఆబ్జెక్టివ్స్, ధ్యేయాల గురించి మనం మాట్లాడితే సుమారు 50% కంటే ఎక్కువ గ్రామీణ రుణాలు కోఆపరేటివ్ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా అందించబడుతున్నాయి. అంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయదారులకు అవసరమైనటువంటి రుణాలలో 50% రుణాలు గ్రామీణ రుణాలు కోఆపరేటివ్ బ్యాంకులు అలానే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల ద్వారా అందిస్తుంది. నాబార్డ్ కోఆపరేటివ్ బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల పనితీరును నియంత్రణ మరియు పర్యవేక్షణ చేయవలసిన బాధ్యత ఉంది. నాబార్డ్ ఏం చేస్తుంది అని అంటే గ్రామీణ ప్రాంతాల్లో చిన్న సన్నకారు రైతులకి అవసరమైనటువంటి రుణాలను మంజూరు చేసే ఈ కోఆపరేటివ్ బ్యాంకుల్ని అలానే విలేజ్ డెవలప్మెంట్ బ్యాంక్స్, ప్రాంతీయ గ్రామీణ అభివృద్ధి బ్యాంకులని ఏం చేస్తుంది అని అంటే ఈ నాబార్డ్ అనేది అబ్జర్వేషన్ చేయడం, కంట్రోలింగ్ చేయడం, ఆర్గనైజ్ చేయడం అనేది చేస్తుంది. నాబార్డ్ ఒక సమర్థవంతమైన గ్రామీణ రుణ పంపిణీ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా పనిచేస్తుంది. అంటే నాబార్డ్ అనేది దాని యొక్క మెయిన్ గోల్ ఏమని చెప్పాం ఇందాక, మొత్తం ఎకానమికల్గా, ఫైనాన్షియల్గా బ్యాక్వర్డ్ ఏరియాస్ని, విలేజెస్ని డెవలప్ చేయడమే దీని యొక్క కామన్ గోల్ అని చెప్తున్నాం. అదే లక్ష్యంతో ఈ నాబార్డ్ అనేది పనిచేస్తుంది. ఇది వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధిలో వస్తున్న విభిన్న మార్పులకు అనుగుణంగా రుణాలను అందించుటలో తోడ్పడుతుంది. అంటే భారతదేశంలో వ్యవసాయ రంగంలో వస్తున్నటువంటి నూతన పరికరాలను లేదా నూతన పరిశోధనలను, న్యూ టెక్నాలజీస్కి అవసరమైనటువంటి రుణాలని పరిస్థితులకు తగ్గట్లుగా అది కూడా రుణాలని మార్చి సహాయాన్ని అందించడం జరుగుతుంది. నాబార్డ్ యొక్క విధులు, రుణ విధులు. అంటే నాబార్డ్ యొక్క విధులు మనకి 3 రకాలుగా ఉన్నాయి. అందులో ఒకటి రుణ విధులు, ఫైనాన్షియల్ ఫంక్షన్స్. అందులో రుణ విధానాలను రూపొందించుట మరియు గ్రామీణ ఆర్థిక సంస్థలకు మార్గదర్శకాలు చేయుట.
అంటే రుణాలని ఏ విధంగా విడుదల చేయాలి అనే దానికి సంబంధించి రుణ విధానాలను రూపొందించడం, అంటే ఏ పద్ధతిలో ఎంత మొత్తంలో రుణాలని మంజూరు చేయాలి, గ్రామీణ ఆర్థిక సంస్థలకు ఎలా ఇవ్వాలి అనే విషయాల మీద ఇది మార్గదర్శకాలు చేస్తుంది నాబార్డ్ అనేది. రెండవది, సంస్థలకు రుణాలు జారీలో సౌకర్యాలను అందించడం, అంటే అవసరమైనటువంటి చిన్న తరహా పరిశ్రమలకి, కుటీర పరిశ్రమలకి అవసరమైనటువంటి రుణాలని ఈ గ్రామీణ స్థాయిలో రుణ వ్యవస్థని సమీక్షించడం లేకపోతే అందించడం. గ్రామ స్థాయిలో రుణ వ్యవస్థను సమీక్షించడం అంటే ఒక గ్రామంలో ఉన్నటువంటి కుటీర పరిశ్రమలకి ఎంత రుణ వ్యవస్థ అవసరం, ఎంత డబ్బు అవసరం, లేకపోతే ఎంత పెడితే అక్కడ పరిశ్రమలు తమ యొక్క కార్యకలాపాలను విధులను చేయగలవు అనే విషయాలన్నింటిపైన ఇది సమీక్ష చేస్తూ ఉంది. తర్వాత రుణ సంభావ్యతను తెలుసుకొనుటకు వివిధ జిల్లాలను ఏటా రుణ ప్రణాళికలను తయారు చేయుట, అంటే వెనుకబడినటువంటి ప్రాంతాలని అలానే అభివృద్ధి చెందినటువంటి గ్రామాలని అభివృద్ధి చేయడానికి ఎంత రుణ సహాయం అవసరము, ఆ రుణ సహాయాన్ని ఎన్ని విభాగాలుగా లేకపోతే ఎన్ని పార్ట్లుగా ఇవ్వాలి అనే విషయాన్ని సంబంధించినటువంటి ప్రణాళికల్ని తయారు చేయడం నాబార్డు యొక్క రుణ విధుల్లోకి వస్తుంది. ఇక అభివృద్ధి విధులు, డెవలప్మెంట్ ఫంక్షన్స్, నాబార్డు యొక్క డెవలప్మెంట్ ఫంక్షన్స్లో సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకు అభివృద్ధి చర్యల కొరకు ప్రణాళికలు చేయట. నాబార్డు అనే దాని క్రింద మనం గతంలో మాట్లాడుకున్నాం సిడ్బి, స్మాల్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గురించి కానీ, లేకపోతే డిఐసి, డిస్ట్రిక్ట్ ఇండస్ట్రియల్ కోఆపరేటివ్స్ కానీ, ఇలాంటి చిన్న తరహా గ్రామీణ బ్యాంకులు కానీ, కోఆపరేటివ్ సొసైటీస్ కానీ, వీటికి అవసరమైనటువంటి రుణాలకి అలానే వాటి యొక్క అభివృద్ధికి అవసరమైన ప్రణాళికలని నాబార్డు అనేది తయారు చేస్తుంది. తర్వాత ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు ఇతర స్పాన్సర్ బ్యాంకుల వ్యవహారాల్లో రాష్ట్ర ప్రభుత్వాల సహకారాలతో సహకార బ్యాంకులలో అభివృద్ధి కార్యక్రమాలను ప్రణాళికలను చేయుట. ప్రాంతీయ బ్యాంకులకి అంటే ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులకి మరియు ఇతర స్పాన్సర్ బ్యాంకులు, అగ్రికల్చర్ని సపోర్ట్ చేసేటువంటి ఇతర బ్యాంకులకి రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సహకార బ్యాంకుల యొక్క అభివృద్ధికి అవసరమైనటువంటి ప్రణాళికలని ఈ నాబార్డు అనేది తయారు చేయడం జరుగుతుంది. బ్యాంకుల అభివృద్ధి మరియు కార్యక్రమాల ప్రణాళికలను పర్యవేక్షణ చేయుట, అంటే ఒక ప్రాంతంలో గ్రామీణ బ్యాంకు యొక్క అభివృద్ధి ఏ విధంగా జరగాలి అనే దాని గురించి, ఆ బ్యాంకుల యొక్క అభివృద్ధి గురించి, ఇలా అన్ని విషయాలకు సంబంధించిన ప్రణాళికల్ని నాబార్డు తయారు చేస్తూ ఉంటుంది. సహకార బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో శిక్షణా సంస్థలకు ఆర్థిక సహకారం అందించుట, అంటే ఆర్ఆర్బిస్, రీజనల్ రూరల్ బ్యాంక్స్లో కానీ, కోఆపరేటివ్స్ బ్యాంక్స్లో కానీ, లేకపోతే డెవలప్మెంట్ బ్యాంక్స్లో కానీ పనిచేసేటువంటి ఎంప్లాయీస్కి, ఇంట్రెస్ట్ ఉండేటువంటి పర్సన్స్కి వాటిని అవసరమైనటువంటి ట్రైనింగ్కి అవసరమైనటువంటి ప్లానింగ్ని, ఫైనాన్షియల్ సపోర్టింగ్స్ని ఈ నాబార్డు అనేది అందించడం జరుగుతుంది. మెరుగైన నిర్వహణ, సహచార వ్యవస్థ, కార్యకలాపాల కంప్యూటరీకరణ మరియు మానవ వనరుల అభివృద్ధి నిర్మాణానికి సహకార బ్యాంకులకు ఆర్థిక సహాయం అందించుట, అంటే ఇక్కడ ఈ అభివృద్ధి బ్యాంకులకి అలానే గ్రామీణ ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకులకి మిగిలిన స్పాన్సర్ బ్యాంకులకి సహకార బ్యాంకులకి అవసరమైనటువంటి టెక్నికల్ నాలెడ్జ్కి అయ్యేటువంటి ఖర్చులు కానీ, వివిధ టెక్నికల్ కమోడిటీస్ అంటే యంత్రాలు, పరికరాలు, కంప్యూటర్లు ఇలాంటి వాటికి అవసరమైన నిర్మాణాలకు అవసరమైనటువంటి వాటిని సహకారాన్ని ఈ నాబార్డు అనేది అందించడం జరుగుతుంది. పర్యవేక్షక విధులు అంటే ఆర్గనైజింగ్ అండ్ కంట్రోలింగ్ ఫంక్షన్స్. ఇందులో మనం చూసేసరికి బ్యాంకింగ్ రెగ్యులేషన్ చట్టం 1949 ప్రకారం 1494 ప్రకారం ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులను పర్యవేక్షణ చేయుట,
బ్యాంకింగ్ రెగ్యులేషన్ యాక్ట్ వచ్చి 1949 అండి. అంటే ఇది రిజర్వ్ బ్యాంకు నేషనలైజ్డ్ చేయబడినటువంటి ఇయర్ అన్నమాట. ఈ ఇయర్లో ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు మరియు సహకార బ్యాంకులను పర్యవేక్షణ చేయడానికి అవసరమైనటువంటి ప్రణాళికల్ని సహాయాలని ఈ నాబార్డ్ అనేది చేయడం జరుగుతుంది. రాష్ట్ర సహకార వ్యవసాయ మరియు గ్రామీణ అభివృద్ధి బ్యాంకుల పర్యవేక్షణ చేపట్టుట మరియు రుణ సదుపాయం లేని సహకార సంఘాల పర్యవేక్షణ చేయుట. అంటే ఇక్కడ గ్రామీణ ప్రాంతాల్లోనూ పట్టణ ప్రాంతాల్లోనూ అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేసేటువంటి బ్యాంకుల యొక్క పర్యవేక్షణకు వాటి యొక్క మనుగడ కోసం ఇది అనేక రుణ సహాయం అలానే ప్రణాళికల్ని అందించడం జరుగుతుంది. సహకార బ్యాంకులకు లైసెన్సులు మంజూరు చేయుటలో మరియు రాష్ట్ర సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు నూతన శాఖలను ఏర్పాటు చేయుటలో రిజర్వ్ బ్యాంకుకు సిఫార్సులు అందచేయుట. అంటే కొత్తగా కొంతమంది వ్యక్తులు లేకపోతే కొన్ని సంస్థలు కలిసి అభివృద్ధి ధ్యేయంతో లేదా సహకారం చేయాలన్న ఉద్దేశంతో బ్యాంకుగా ఏర్పడితే వాళ్ళకి అవసరమైనటువంటి లైసెన్సులను ఇప్పించడం, అలానే రిజర్వ్ బ్యాంకు దగ్గర వాళ్ళ గురించి చెప్పి తర్వాత వాళ్ళకి అవసరమైనటువంటి సహకారాలను సహాయాలను అందించడానికి ఈ నాబార్డ్ అనేది ఎంతగానో కృషి చేస్తుంది. తర్వాత సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులలో పోర్ట్ఫోలియో పర్యవేక్షణ చేయుట. అంటే ఇవి ఈ సహకార బ్యాంకులు మరియు ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో నిర్వహణ లోపం జరిగినప్పుడు ఆ నిర్వహణ లోపాన్ని సరిచేయడానికి పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ అనే ఒక ప్రక్రియ ద్వారా నాబార్డులో ఉన్నటువంటి సభ్యులు కానీ లేకపోతే అనుభవజ్ఞులైనటువంటి వారి ద్వారా కానీ ఈ సహకార బ్యాంకులను మరియు గ్రామీణ ప్రాంతీయ అభివృద్ధి బ్యాంకుల్ని నడపడానికి అవసరమయ్యేటువంటి పర్యవేక్షణ మరియు ప్రణాళికల్ని ఈ నాబార్డ్ అనేది అందించడం జరుగుతుంది. అంటే ఇక్కడ నాబార్డ్ యొక్క ప్రధాన ఉద్దేశ్యం ఏంటి అని అంటే గ్రామీణ ప్రాంతాలని సమాన స్థాయిలో అభివృద్ధి పరచి దేశం ఆర్థికంగా అభివృద్ధి చెందేలా చేసి అభివృద్ధి చెందిన దేశంగా అంటే అన్ని రంగాలలో అభివృద్ధి చెందిన దేశంగా చేయడానికి నాబార్డు ఎంతగానో కృషి చేస్తూ ఉంది. అలానే ఈ నాబార్డు తన క్రింద పనిచేసేటువంటి మిగిలిన బ్యాంకులకి అవసరమైనటువంటి ప్రణాళికలను కానీ రుణ సహాయాన్ని కానీ నిర్వహణ పర్యవేక్షణ రంగాలలో వెనుకబడినటువంటి బ్యాంకులకి అవసరమైనటువంటి సలహాలను అందించడంలో ఈ నాబార్డ్ అనేది ఎంతగానో కృషి చేస్తుందని చెప్పవచ్చు. ఇది నాబార్డు యొక్క పనితీరు అలానే దాని యొక్క విధులు గురించి దాని వలన కలిగేటువంటి ప్రయోజనాల గురించి మనం డిస్కస్ చేయడం జరిగింది. మరొక న్యూ టాపిక్లో మనం న్యూ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. నెక్స్ట్ క్లాస్లో మరో న్యూ టాపిక్ని డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ.